ఆదోని క్రికెట్ అభిమానులందరూ కూడా కలిసి సీనియర్ల నాయకత్వంలో ఎంతో మంది డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లు చూస్తా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడో డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతాయంటే మనకు టీవీలో చూడడం, హడావిడి పడడం చూస్తూ ఉంటాం. కానీ ఆదోనిలో మున్సిపల్ గ్రౌండ్ తీసుకొని ఈ సీనియర్లందరూ కూడా, కోచ్లందరూ కూడా మేమున్నాము, ఆదోనిలో కూడా డే అండ్ నైట్ మ్యాచ్లు జరపగలుగుతాం. దీని నాణ్యత స్టాండర్డ్స్ పెంచి క్రికెట్ని ప్రజలకు ఆనందాన్ని అందించగలుగుతాం, యువకులని ప్రోత్సహించగలుగుతాం, పిల్లలకి ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతామని ఈరోజు వీళ్ళంతా ముందుకు వచ్చినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొరత కనపడతా ఉంది మనకి. స్టేడియంల కొరత, ప్లే గ్రౌండ్ల కొరత, కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే దానికి ఉన్న అవసరమైన వసతులు ఇస్తే ఆదోని నుంచే మేము అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాము అనేటువంటి పిల్లలు, యువకుల సంఖ్య తక్కువేమి లేదు. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం. మగపిల్లలు, ఆడపిల్లలు, యువతులు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో తమ ఫిట్నెస్ ని కాపాడుకుంటా ఆదోనికి మంచి పేరు తెస్తూ, ఆదోని నుంచి వెళ్ళి దేశ విదేశాల్లో కూడా రాణిస్తూ ఈరోజు మనకు మంచి పేరు తెస్తా ఉన్నారు. ఎక్కడ వసతులు ఉంటే అక్కడ క్రీడాకారులు రాణించగలుగుతారు. ఎక్కడైతే ట్రైనింగ్ శిక్షణ ఉంటే అక్కడ వాళ్ళు పదునెక్కగలుగుతారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం. కానీ వసతుల రూపకల్పన కోసం ఇంకా నిధులు రావాల్సిన అవసరం ఉంది. నిధుల కొరతతో ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్న ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఈరోజు మనము చూస్తా ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలోకి రావాలని, స్పోర్ట్స్ లోకి మేము జీవితకాలం అక్కడ ఎంటర్ కావాలని పిల్లలు అనుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. మా పిల్లలు ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, కలెక్టర్లో అట్లా చేస్తే బాగుండనేరు ఒక రోజుల్లో నుంచి ఇప్పుడు మా పిల్లవాడిని మంచి క్రికెట్లో వదులుతాను, టెన్నిస్లో వదులుతాను, షటిల్ బ్యాడ్మింటన్లో వదులుతాను, చెస్లో రాణిస్తాడు మావాడు అని చెప్పే రోజులకి ఈరోజు తల్లిదండ్రులు చేరుకున్నారు. ఇది చాలా మంచి మార్పు సమాజంలో. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. వీలైనంత తొందరగా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లు, ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్స్ తో పాటుగా మిగతా ఆటలకు సంబంధించిన గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని, యువకుల్ని ప్రోత్సహించే పని తప్పనిసరిగా చేస్తామని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఆదోని క్రికెట్ అభిమానులందరూ కూడా కలిసి సీనియర్ల నాయకత్వంలో ఎంతో మంది డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లు చూస్తా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడో డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతాయంటే మనకు టీవీలో చూడడం, హడావిడి పడడం చూస్తూ ఉంటాం. కానీ ఆదోనిలో మున్సిపల్ గ్రౌండ్ తీసుకొని ఈ సీనియర్లందరూ కూడా, కోచ్లందరూ కూడా మేమున్నాము, ఆదోనిలో కూడా డే అండ్ నైట్ మ్యాచ్లు జరపగలుగుతాం. దీని నాణ్యత స్టాండర్డ్స్ పెంచి క్రికెట్ని ప్రజలకు ఆనందాన్ని అందించగలుగుతాం, యువకులని ప్రోత్సహించగలుగుతాం, పిల్లలకి ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతామని ఈరోజు వీళ్ళంతా ముందుకు వచ్చినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
కొరత కనపడతా ఉంది మనకి. స్టేడియంల కొరత, ప్లే గ్రౌండ్ల కొరత, కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే దానికి ఉన్న అవసరమైన వసతులు ఇస్తే ఆదోని నుంచే మేము అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాము అనేటువంటి పిల్లలు, యువకుల సంఖ్య తక్కువ ఏమి లేదు. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉంటాం. మగపిల్లలు, ఆడపిల్లలు, యువకులు, యువతులు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో తమ ఫిట్నెస్ ని కాపాడుకుంటా ఆదోనికి మంచి పేరు తెస్తూ ఆదోని నుంచి వెళ్ళి దేశ విదేశాల్లో కూడా రాణిస్తూ ఈరోజు మనకు మంచి పేరు తెస్తా ఉన్నారు. ఎక్కడ వసతులు ఉంటే అక్కడ క్రీడాకారులు రాణించగలుగుతారు. ఎక్కడైతే ట్రైనింగ్ శిక్షణ ఉంటే అక్కడ వాళ్ళు పదునెక్కగలుగుతారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం. కానీ వసతుల రూపకల్పన కోసం ఇంకా నిధులు రావాల్సిన అవసరం ఉంది. నిధుల కొరతతో ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్న ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఈ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఈరోజు మనము చూస్తా ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలోకి రావాలని, స్పోర్ట్స్ లోకి మేము జీవితకాలం అక్కడ ఎంటర్ కావాలని పిల్లలు అనుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు. మా పిల్లలు ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ఏ డాక్టర్లో, ఇంజనీర్లో, కలెక్టర్లో అట్లా చేస్తే బాగుండనేరు. ఒక రోజుల్లో నుంచి ఇప్పుడు మా పిల్లవాడిని మంచి క్రికెట్లో వదులుతాను, టెన్నిస్లో వదులుతాను, షటిల్ బ్యాడ్మింటన్లో వదులుతాను, చెస్లో రాణిస్తాడు మావాడు అని చెప్పే రోజులకి ఈరోజు తల్లిదండ్రులు చేరుకున్నారు. ఇది చాలా మంచి మార్పు సమాజంలో. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. వీలైనంత తొందరగా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లు, ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్స్ తో పాటుగా మిగతా ఆటలకు సంబంధించిన గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని, యువకుల్ని ప్రోత్సహించే పని తప్పనిసరిగా చేస్తామని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను.
గ్రౌండ్తో పాటు స్టేడియం కావాలి. సైడ్ 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 గ్రౌండ్ ఇస్తే సార్ ఏమి చెడిపోదు సార్, అది బాగుంటుంది. దయచేసి అడుగుతున్నాం సార్, గ్రౌండ్ ఇస్తే అందరు కలిసి తక్కువ ఆడుకుంటుంటాం సార్. మా ఏం ఒకటే సార్, ఏ టోర్నమెంట్ గ్రౌండ్ ఉండాలి, యూత్ బాగుండాలనే కోరుకుంటున్నాం సార్. అందుకే ఏదున్నా యూత్ కోసమే చేస్తున్నాం సార్. ఆ టీం కూడా బాగుంటుంది. ఇది సార్ ఒకటి మీ దాంట్లో ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ పల్లం నీకేం కావాలి? టప్పు కావాలి.